ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. మొదట బంగ్లాదేశ్ను, ఆ తర్వాత పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్లలో కూడా ప్లేయింగ్ 11లో మార్పు ఉండదని తెలుస్తోంది. అయితే టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్కే పరిమితమయ్యారు. వారిలో రిషబ్ పంత్ కూడా ఉన్నారు. గతంలో అనేక మ్యాచ్లలో వన్డే క్రికెట్లో భాగస్వామ్యమైన రిషబ్ పంత్ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్గా ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా కేఎల్ రాహుల్ జట్టులో ఆడటం ఖాయమని స్పష్టం చేశారు. దీంతో పంత్కు అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక అటు కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో రిషబ్ పంత్కు అవకాశం రాకుండా పోయింది.